నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఉండే ఇంపార్టెంట్ న్యూస్ని విపులీకరంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మహాదినపత్రిక చూద్దాం. మహాదినపత్రికలో ఈరోజు అఖండ 2కు ఆల్ క్లియర్ అయిందని, అదేవిధంగా కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్ళడం ఖాయమని మైనంపల్లి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుని బ్రోచర్ రిలీజ్ చేసినట్లుంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారని కూడా మనం దీనిలో ప్రచురించారు. ఇక డీసీసీలు డెడ్ లైన్ అని, మరి గుర్తుపెట్టుకోవాలి, మీనాక్షి నటరాజన్ ఇచ్చిన గడువులోపుగా స్పష్టమైన పురోగతి చూపాలి, అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వెల్లడించారు. అది కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ ఉందని లోక్సభలో రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మరి దీనిలో రాశారు. ఇక హ్యాట్స్ ఆఫ్ రేవంత్, సీఎం విజన్కు పరిశ్రమలు దిగ్గజాల ప్రశంసలు, గ్లోబల్ సమ్మిట్లో మరి అందరి ప్రశంసలు దక్కాయని కూడా దీనిలో ప్రచురించారు. ఇక మనం ఒక్కోటి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా హ్యాట్స్ ఆఫ్ రేవంత్, సీఎం విజన్కు పరిశ్రమల దిగ్గజాల ప్రశంసలు, గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు, విద్యుత్, ఫిలిం, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ, సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్కు మాత్రమే సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్, ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు అయితే చెప్పారు. సీఎం రేవంత్ దార్శనికుడు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా మరి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరిగిందో అది 100% సక్సెస్ అయిందని చెప్పాలి. మరి ఇన్ని పెట్టుబడులు గ్లోబల్ సమ్మిట్కు 5.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే విద్యుత్తు, ఫిల్ము, ఐటీ, ఫార్మా, టూరిజం, టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయంట. మరి దీనికి మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే మరి దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టు కూర్చుంది. అందులోనూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రకంగా మరి ఒక ప్లానింగ్ చేసి గ్లోబల్ సమ్మిట్ని తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిని లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం, ఈ రోజున మరి పెద్ద పెద్ద విదేశీ కంపెనీలన్నీ కూడా మరి పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపడం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ డాక్యుమెంట్ మొత్తం ఏదైతే ఉందో సామాజిక న్యాయం జరిగేలా ఉందని అయితే చెప్పారు. తెలంగాణ అన్స్టాపబుల్ కాదు, అన్బీటబుల్ అని ఆర్థికవేత్త దువ్వూరి సుబ్బారావు కూడా చెప్పారు. ఇక సినీ రేవంత్ దార్శనికుడు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చెప్పారు. తక్కువ సమయంలో ఇలా చేయడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని మరి వన్ ఆఫ్ ద గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు. ఇక మనం ఒకసారి చదువుదాం. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణ విజన్ ప్రజల కళ్ళ ముందు ఉంచారు సీఎం రేవంత్ రెడ్డి. దార్శనికత, శ్రమ, విజన్ డాక్యుమెంట్ ద్వారా సమ్మిట్ ద్వారా పారిశ్రామిక దిగ్గజాలకు ప్రజలకు తెలుస్తుంది. 2 రోజుల సరస్సు ద్వారా రికార్డు స్థాయిలో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అన్ని సెషన్లు ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, టూరిజం మంత్రి జూపల్లి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక సామాజిక న్యాయం సాధించేలా డాక్యుమెంటరీ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2వ రోజు పెట్టుబడులు వెలువైతే వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీలో భారీగా ప్రాజెక్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరి ఒప్పందాలన్నీ కుదిరాయి. ఓవరాల్గా చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్ అనేది అత్యద్భుతంగా సక్సెస్ అయింది. మరి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మరి వచ్చి అవి అనుకూలంగా ఉండి మరి ఎప్పుడు కార్యరూపం దాలిస్తే అప్పుడు ఇమీడియట్లీగా కూడా మరి దీనికి సంబంధించి ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మెరుగైన విధంగా తెలంగాణ ఆర్థికంగా కూడా ఇంకా పుంజుకుని ప్రపంచ దేశాల్లో మరి తెలంగాణ ఒక గుర్తింపు పొందినట్టుగా ఒక రాష్ట్రంగా మరి గుర్తింపు పొందుతుంది. దీనంతటికీ కూడా కారకులు ఎవరంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మరి వీళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది. ఇక మనం చూడొచ్చు, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసిన మరి మాధవరం కృష్ణారావు, కుకట్పల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కవిత
కల్వకుంట్ల కవిత మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కవిత కొన్ని చేసిన వ్యాఖ్యలకి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా మరి మాధవరం కృష్ణారావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమందారో ఒకసారి చూద్దాం. కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు. నీ అత్తగారి ఊరిలో నీకు గెలవడం చేత కాలేదు. కేటీఆర్ను జైలుకు పంపాలి, హరీష్ను బయటకు పంపాలి పార్టీ నుంచి. ఇదే కదా నీ ప్లాన్? నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. మాధవరం వ్యాఖ్యలు కబడ్దార్ కవిత అంటూ టీ న్యూస్లో హైలైట్ అయింది. కూకట్పల్లి ఎమ్మెల్యే తీరుపై జాగృతి శ్రేణులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక నేను నీ కబ్జాల చట్టా విప్పితే దారుణంగా ఉంటుంది, నీలాంటి కుక్కలను మస్తు మందిని చూసినా అన్నారు. కానీ ఇది చాలా అభ్యంతరమైన వాడు. ఇప్పుడు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కానీ ఒక మహిళను పట్టుకుని మరి నీలాంటి కుక్కలను చాలామంది చూశారనేది ఇది అభ్యంతరం. కంపల్సరీ ఒక మహిళకైతే క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన టీడీపీలో తన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈ రోజున బీఆర్ఎస్లో ఉన్నారు. మాధవరం కృష్ణారావు గారు అంటే ఎమ్మెల్యేగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంత స్థానం ఉన్నప్పటికీ కూడా ఒక మహిళను కుక్క అని అనటం ప్రెస్ ముందు మరి ఇది చాలా అభ్యంతరకరమైన వాడు. దీని గురించి మరి ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. మరి నీకు ఎవరు భయపడతాడంటూ బీఆర్ఎస్ నేత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓ రేంజ్లో ఫైర్ అయిపోయారు. జిహెచ్ఎంసీ పరిధిలో జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించిన కవిత ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అయితే టార్గెట్ చేశారు. మరి ఈ క్రమంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలపై పెట్టిన దృష్టి ప్రజలపై పెట్టి ఉంటే బాగుండేది అన్నారు. కవిత గారు మరి మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ అయితే చేశారు. మరి నేను భూ కబ్జాలు చేశానో లేదో, నువ్వు భూ కబ్జాలు చేసావో ఏదో, ఎస్ విమర్శలన్నీ చేయొచ్చు. నీలాంటి కుక్కలు అని అనటం, ఒక మహిళని అనటం అది కరెక్ట్ కాదని మేధావులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు భూ కబ్జాలు పెట్టిన దృష్టిపై పెట్టి ఉంటే బాగుండేదన్నారు. కవిత ఆరోపణలపై మంగళవారం ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇదివరకు ఎవరూ రియాక్ట్ కాని రీతిలో మాధవరం కృష్ణారావు అయితే రియాక్ట్ అవ్వటం అయితే మనం చూసాం. నేను తెల్లారి లేచిన తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను. ఎర్లీ మార్నింగ్ నేను స్నానం చేసి కూర్చున్నానంటే 6 నుంచి 7 అలా కూర్చున్నానంటే ప్రజా సమస్యల మీద కూర్చుంటాను. నేను నీకు అల్లాటప్పాళ్ళలాగా కనబడుతున్నానా? అసలు నీకు 1000 కోట్లు నీ భర్తకి మరి బాలానగర్ సమీపంలో ఎలా వచ్చినాయని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. దీనికి సంబంధించి మరి కవిత గారు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణ చేశారు ఈయన కూడా. నీ భర్తకు బాలానగర్ ప్రాంతంలో 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి అని ప్రశ్నించారు. దీనికి సమాధానం కవిత ఏం చెప్తారో అవతల సైడ్ నుంచి మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో ఎన్నికల వ్యవస్థ ఉందని చెప్పి రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవడమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఎజెండా అని, ఆ ఎజెండానే ప్రభుత్వం అమలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై మంగళవారం నాడు లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వాదనలకు సమానత్వంపై నమ్మకం లేదని, అన్ని వ్యవస్థలపైన ఆధిపత్యం చూపుతుందని విమర్శించారు రాహుల్ గాంధీ అని కూడా ఇక ప్రచురించారు. ఇక సొంతిల్లు సామాన్యుడి హక్కు, తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచి అని, ఓఆర్ఆర్ ట్రిబుల్ మధ్యలో నవనగరాలు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అఫోర్డబుల్ హౌసింగ్పై సర్కార్ స్పెషల్ ఫోకస్ ఉందని గ్లోబల్ సమ్మిట్ వేదికగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఆయన వెల్లడించడం జరిగింది. ఇక రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా ఉన్నత ప్రమాణాలతో కూడిన సొంతింటిని సమకూర్చుకోవడమే ప్రజాప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భారత ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం నిర్మించిన అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ తెలంగాణ మోడల్ 2047 సదస్సులో ఈయన ఈ కీలక ప్రసంగం అయితే చేశారు. సొంతిల్లు సామాన్యుడి హక్కు అని, మరి వాళ్ళందరికీ కూడా సొంతిల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒక సామాన్యుడికి మరి ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు. మీ వెంటే మేమున్నాం. పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఎవరన్నా పక్షం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా మరి ఈ హక్కు ఉందని చెప్పి, తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచి లాంటిదని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన గతంలో చెప్పారు, మరొకసారి పునరుద్ఘాటించారు. ఇక పల్లె ప్రజా తీర్పు 4236 గ్రామాల్లో రేపే బ్యాలెట్ యుద్ధం.
395 చోట్ల ఏకగ్రీవాలతో రికార్డ్. తొలి అంకం వికారాబాద్ టు ఖమ్మం 37,000 వార్డుల్లో హైటెన్షన్. ఓటు వేయనున్న 1,50,00,000 మంది. జిల్లాల వారీగా భీకరపూర్కు సర్వం సిద్ధం. ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకే కౌంటింగ్, సాయంత్రానికి ఫలితం. ఓటరు దేవుళ్లకు రెడ్ కార్పెట్. 189 మండలాల్లో పోలింగ్ పండుగ. భారీ బందోబస్తు నడుమ ప్రజాస్వామ్య జాతర. ఎస్, మనకు తెలుసు మరి భారతదేశానికి పట్టుకొమ్మలు పల్లెటూళ్ళు. మరి గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే మరి గ్రామాల్లో ఉన్న ప్రజలు మంచిగా ఆలోచించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తద్వారా దేశం ఆర్థికంగా ముందుకు వెళుతుంది. కాబట్టి ప్రతి ఓటర్ మహాశయుడు కూడా కంపల్సరిగా తన ఓటు హక్కును వినియోగించుకుని మరి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎంతటి శక్తివంతులో తమ ఓటు హక్కు ద్వారా తమ ఎలాంటి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో మరి యుద్ధానికి సమయం అయితే అయిపోయింది. మరి 4,236 గ్రామాల్లో రేపే బ్యాలెట్ యుద్ధం అయితే జరుగుతుంది. మరి ఈ బ్యాలెట్ యుద్ధం రేపు మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోతుంది. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని మరి ఎలక్షన్ కమిషన్ అయితే కల్పిస్తుంది. కాబట్టి ఓటు వేయాల్సిన వాళ్ళందరూ ఏదో సాయంత్రం వరకు వేద్దాంలే, అసెంబ్లీ ఎన్నికలలాగా 4 అయినా 5 అయినా 6 అయినా అలా కుదరదు. పంచాయతీ ఎన్నికల్లో కంపల్సరీ 1 o'clock లోపే మరి లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ ఓటును వేసే హక్కునైతే కల్పిస్తారు. ఆ ఓటేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మధ్యాహ్నమే ఆ కౌంటింగ్ ఉంటుంది. ఎవరు ఏంటి ఎప్పుడు గెలిచారనేది సాయంత్రానికి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. కానీ ఇప్పటికే ఏకగ్రీవాలతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మంచి జోష్లో ఉంది. ఎందుకంటే ఏకగ్రీవాలతో అందరూ కూడా మరి ఏకగ్రీవాలు చేసుకోవటం, ఆ తర్వాత వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం చూస్తుంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో మరొకసారి మనందరికీ కూడా అర్థం పడుతుంది. ఇక మైకులన్నీ కూడా మోగబోయినాయి. ఇక ఎవరికి ఓటేస్తారు, ఎవరిని గెలిపిస్తారు ఏంటి అనేది అతి త్వరలో మరి మనకి రేపు సాయంత్రానికి అది తెలిసిపోయే అవకాశం అయితే ఉంది. ఇక తొలి అంకం వికారాబాద్ టు ఖమ్మం 37,000 వార్డుల్లో హైటెన్షన్ నెలకొంది. మరి ఓటు వేయనున్న 1,50,00,000 మంది. జిల్లాల వారీగా భీకరపూర్కు సర్వం కూడా సిద్ధమైపోయింది. మరి ఉదయం 7 నుంచి పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకే కౌంటింగ్. ఓటర్ దేవుళ్లకు మాత్రం రెడ్ కార్పెట్ అయితే పరుస్తున్నారు. కొంతమంది ప్రలోభాలకు చూపే అవకాశం కూడా ఉంటుంది ప్రజలకి. కానీ ప్రజలు ప్రలోభాలకు రొంగిపోకుండా మరి ఎవరు మంచి నాయకుడు, ఎవరు తమ గ్రామానికి మేలు చేస్తారు, ఏ ప్రభుత్వం తమ గ్రామానికి మేలు చేస్తుందనుకున్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. మరి ఇక 189 మండలాల్లో పోలింగ్ పండుగ. భారీ బందోబస్తు నడుమ ప్రజాస్వామ్య జాతర అని కూడా రాశారు. తెలంగాణ పల్లెసీమల్లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పంచాయతీ ఎన్నికలు మహాసంగ్రామంలో తొలి ఘట్టానికి రంగం సిద్ధమైపోయింది. రేపు జరగనున్న కీలక నగరంలో ఓటర్ల తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడైతే నెలకొంది. కేవలం రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజానికం కూడా ఈ పల్లెపూరులో తమ గ్రామానికి ప్రథమ పౌరుని ఎన్నుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 11న జరుగుతున్న ఈ తొలి విడత ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కట్టుదిట్టంగా మరి అక్కడ ఏర్పాట్లను అయితే చేసిందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక తదుపరి ఎడిషన్లోకి వెళదాం. డీసీసీలు డెడ్లైన్ గుర్తుపెట్టుకోవాలని. ఎస్, ఇది ఒకసారి చదువుదాం. డీసీసీలు డెడ్లైన్ గుర్తుపెట్టుకోవాలని అయితే చెప్పారు మన మహేష్ కుమార్ గౌడ్. మీనాక్షి నటరాజన్ ఇచ్చిన గడువు లోపుగా స్పష్టమైన పురోగతి చూపాలని మిగతా డీసీసీలందరికీ కూడా ఆయన ఒక హెచ్చరికలు అయితే పంపారని అయితే మనం అనుకోవచ్చు. అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీసీసీలు జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పలికారు. కొత్త డీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన 6 నెలల పనితీరు డెడ్లైన్ మరవకూడదన్నారు. అది నిజంగా ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవాలి అందరి డీసీసీలకు కూడా. ఇక ఆ గడువులోపు స్పష్టమైన పురోగతి చూపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు ఖాయమవుతాయని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో డీసీసీ అధ్యక్షులు
ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు, పలు కీలక సూచనలు అయితే చేశారు. మరి అందరూ కూడా సమన్వయం చేసుకుని కలుపుకొని పోయి ప్రజల్లో ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మంచి చేసిందో చెప్తూ కలుపుకుని ముందుకు తీసుకువెళ్తేనే అది 100% రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఒక 6 నెలలే మీకు డెడ్లైన్ ఉంది. 6 నెలలు డెడ్లైన్ లోపు మీరు మీ యొక్క పనుల యొక్క పురోగతిని మీరు పార్టీకి చూపించాల్సి ఉంటుంది, లేకపోతే మాత్రం చాలా కష్టం ఉంది అని చెప్పి మరి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. చూడాలి మరి డీసీసీలు అందరూ కూడా తమ పనితీరుతో ఏ రకంగా ముందుకెళ్తారు. మరి మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టారు. ఆవిడ పెట్టిన దానిలో మరి 6 నెలల గడువులోపు ముందుకు వెళ్ళాలని అయితే మరి చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక గ్లోబల్ హాకీ హబ్గా హైదరాబాద్ను ప్రచురించారు. ఆర్ఎస్ఎస్ గుప్పెట్లో ఎన్నికల వ్యవస్థ ఉందని మరి రాహుల్ గాంధీ అన్నారు. సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి 3 ఏళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరిందన్న ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా నోటీసులు పంపింది. వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. 1983 ఏప్రిల్లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించగా అంతకుముందే 1980లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చారని పిటిషన్లో ఆరోపించారు. ఇక పల్లెల్లో ప్రజా తీర్పు ఇది కూడా ప్రచురించారు. రేపు తొలి విడత పంచాయతీ కేటీఆర్ మళ్ళీ అమెరికా వెళ్ళడం ఖాయమని మరి మైనంపల్లి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి కేటీఆర్ మళ్ళీ సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్లడం ఖాయమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కొంపల్లో ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని, 5 ఏళ్లలోపు మిగిలిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారని, బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. జేహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. కేటీఆర్ మళ్ళీ అమెరికా వెళ్ళడం ఖాయమన్నారు హనుమంతరావు గారు. మరి ఓవరాల్గా గతంలో మనకు తెలుసు ఆయన అమెరికాలో ఆయన చదువుకుని వచ్చారు. మరి ఇక్కడున్న ప్రజలకి ఏమి మేలు చేసే ఉద్దేశం కేటీఆర్కి ఏమాత్రం లేదు. 100% ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి పనిచేయడానికి ముందుంటుంది అని చెప్పి మరొకసారి ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. మళ్ళీ కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. అధికారం ఉంటే ఒకలాగా, ప్రతిపక్షం ఉంటే ఒకలాగా. ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం, మళ్ళీ కేటీఆర్ అమెరికా వెళ్ళిపోవడం ఖాయమని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి మైనంపల్లి హనుమంతరావు. ఇక రెండో రోజు పెట్టుబడుల వెలువ రియల్ ఎస్టేట్ వెంచర్ని వేసుకుని బ్రోచర్ రిలీజ్ చేసినట్టుందని చెప్పి మరి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే ఫైర్ అవ్వటం అయితే జరిగింది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. గ్లోబల్ సమ్మిట్పై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్ను వేసుకుని బ్రోచర్ రిలీజ్ చేసినట్టుందన్నారు. ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఎట్లయితుంది? 200 సంవత్సరాలుగా జరిగే కళలు, గ్రాఫిక్స్ మేము చిన్నప్పుడు విఠలాచార్య సినిమాలో చూసినట్లుంది. ఈ మూవీ చూడడానికి రాలేదు. తెలంగాణ ప్రజలకు కావాల్సిన విద్య లేదు, వైద్యం లేదు, కనీసం రోడ్లు లేవు. ఆదిలాబాద్ ఉన్న లంబాడి బిడ్డలకు, వరంగల్ గిరిజన బిడ్డలకు ఇప్పటికీ అంబులెన్సులు లేవు. ఎవరో 200 సంవత్సరాలు 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి ఇది ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ 100 కిలోమీటర్ల దూరం వేసి బ్రోచర్ రిలీజ్ చేసుకున్న ప్రోగ్రామ్ లాగా ఉంది. తమకు సంబంధించిన వందలాది ఎకరాల భూముల ధరలు పెంచుకోవడానికి ఇది ఒక గ్లోబల్ సమ్మిట్ అని ప్రభుత్వం ధనం వృధా చేస్తుందని గ్లోబల్ సమ్మిట్ వద్దే మీడియాతో మాట్లాడారు మరి రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి గారు, మీరు ఎవరన్నా చేస్తారు, ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే చేయనివ్వరు అనే విధంగా మీరు మరి మీ విమర్శలను అయితే గుప్పిస్తున్నారు. ఎస్, కరెక్టే. నిజంగానే
ఇప్పుడు వరకు 200 సంవత్సరాల నుంచి జరిగే కళలు ఇలాగే ఉండిపోయింది అని మీరైతే చెప్తున్నారు. మీ ప్రభుత్వం చేయొచ్చు కదా. ఇప్పటికీ మీరు ఒకటైతే ఆలోచించట్లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది, మరి భారతీయ జనతా పార్టీ పెట్టి పోనీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, మరి దశాబ్దం దాటిపోయింది, మరి 15 సంవత్సరాలు నిండడానికి మరి పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు బీజేపీ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మలేదంటారు? మీరు ఇలాంటి విమర్శలు చేస్తేనే. ఒక పక్క తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుని గ్లోబల్ సమ్మిట్ జరగడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా తద్వారా రాష్ట్రానికి మేలు చేకూరుతుందని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి శభాష్ అని మాట్లాడుతున్న వేళ మీరు విమర్శలు చేస్తున్నారంటే విమర్శలు చేయడంలో ఒక అర్థం ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా మీరు బీజేపీ పార్టీ ఇప్పటి వరకు తెలంగాణ పార్టీలో ఎందుకు మీదైన శైలిలో మీరు ముందుకు రాలేకపోయారు? 1కి 10 సార్లు మీరు పునరాలోచించుకోవాలి. ఈ రకంగా మరి విమర్శలు చేయడం ఎంతవరకు అని మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే మీ యొక్క బీజేపీ పార్టీకి కూడా మంచిది. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ముందుకు వెళ్ళాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి మనసుల్లో ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలో గ్రౌండ్లో ఎప్పుడైనా మీరు తిరిగారా? గ్రౌండ్లో తిరిగి ప్రజలకు ఏం కావాలో కోరుకుంటే కదా మీకు ప్రజలకు ఏం కావాలో తెలిసేది. మీరు గ్లోబల్ సమ్మిట్ మీద మీరు విమర్శలు అయితే చేస్తున్నారు. ఒక ప్రయత్నం చేయడం తప్పైతే కాదు కదా, దాన్ని అభినందించాల్సినది పోయి ఈ రకంగా మాట్లాడి రాజకీయ విమర్శగానే ఉండి మరొకసారి మీరు ఫక్త్ రాజకీయ నాయకుడిగా మీరు కీర్తింపబడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? నిజంగా రాకేష్ రెడ్డి గారు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక పేగుబంధంపై ముళ్ళదాడి, కన్న తండ్రినే కాటేసి పంపే ప్రయత్నం, రాతి గుండె రాక్షస కొడుకు అని చెప్పి ప్రచురించారు. ఈ రోజుల్లో చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. అసలు సంబంధ బాంధవ్యాలు అనేవి తగ్గిపోతూ వస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ 3 ట్రిలియన్ ఉద్దే లక్ష్యం 3 అంచెల తంత్రం అని కూడా ఇక ప్రచురించారు. వామ్మో చలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గజగజ జనజీవనంపై ప్రభావం, వేకుజామునే మంచు దుప్పటి. మనందరికీ తెలుసు, మనకి ఆదిలాబాద్లో మరి ఉంటే చలి విపరీతమైన ఎక్కువ ఉంటుంది, లేదంటే ఎండలుంటే విపరీతంగా ఎక్కువ ఉంటాయి. ఏదైనా కూడా అక్కడ బాగా ఎక్కువగా ఉండే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలిపులి అయితే బాగా పెరిగింది. మరి ఇలాంటి చలిలో కంపల్సరీ మరి ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. 100% మనం ముందుగా చేయాల్సింది కాచిన నీటిని తాగాలి. ఎందుకంటే చల్లగాలికి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్, నిల్వ ఉన్న వాటరు, లేదంటే కొంచెం చల్లగా ఉన్న వాటర్ తాగితే మరి అవి మనకి జలుబు దగ్గు చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా కంపల్సరీ ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ చల్లగాలి తగలకుండా ఏదైనా క్లాత్ లాంటిది కానీ లేదంటే కనీసం కాటన్ అయినా కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. చల్లగాలి వెళ్ళటం ద్వారా మరి మనిషికి చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ చలివార కొంతమంది చిన్నపిల్లల్లో ఈ రోజున కొన్ని ర్యాషెస్ కూడా రావటం మనం అయితే గమనిస్తున్నాం. కాబట్టి వాతావరణాన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది 1కి 4 సార్లు అడగాలి. మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొన్ని జాగ్రత్తలు వహిస్తే ఈ చలికాలంలో మనం కొంత ఉపశమనం కలుగుతుంది. ఇక ఏది తిన్నా కూడా ఆహార పదార్థం వేడిగా ఉన్నప్పుడు తినే ప్రయత్నమే చేయాలి. కంపల్సరీ ఎటువంటిది రాత్రిది పొద్దున, పొద్దున్నది రాత్రి ఇలాంటిది ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో ఉండి శుచిగా వండుకున్న ఆహార పదార్థాన్ని తినడానికి ట్రై చేయాలి. కానీ బయట హోటళ్ళు, రెస్టారెంట్లకు వెళ్ళి మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని అయితే దయచేసి పాడు చేసుకోవద్దు. మరి చలికాలంలో దుప్పట్లు కూడా ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేసుకోవాల్సిన పరిస్థితి. అవును, ఎండటం కొంచెం కష్టమే అవుతుంది. కాబట్టి బెడ్షీట్లు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక చల్లగాలిలో అవసరమైతేనే మాత్రమే బయటికి రావాలి. కానీ చలి తీవ్రత పెరిగే కొద్దీ అవసరం లేకపోయినా రోడ్ల మీద ఉండటం అనేది కరెక్ట్ అయితే కాదు. మరి ఎప్పటికప్పుడు కూడా మరి ఎక్కువ జింజర్ లాంటిది కానీ ఇలాంటివి వాడటం వలన మరి గొంతుకు వేడి తగిలి కొంచెం మంచిగా ఉండి హెల్త్ బాగుండే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా మీ ఫ్యామిలీ డాక్టర్ ఏదైతే చెప్పారో దాని గురించి తీసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. మీరందరూ కూడా నేను చెప్పిన ఈ జాగ్రత్తను కొంచెం ఆలోచించి ఈ రకంగానే ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎలా పడితే అలా ఉండి నార్మల్గా ఉంటే మాత్రం ఈ చలిగాలిలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక
జైనద్ మండలంలో కంది శ్రీనివాసరెడ్డి పర్యటన, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉండి ఆయన ఎంత సక్సెస్ అవుతున్నారో, ప్రజల యొక్క అభిమానాన్ని ఏ విధంగా కూడగడుతున్నారో, ప్రజల కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఆయన నిరంతరం కూడా ప్రజలకు ఏదో చేయాలనే తపన మనమైతే గమనిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత గ్రామ స్థాయిలో ఉన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న కంది శ్రీనివాసరెడ్డిని ప్రజలందరూ కూడా శభాష్ కంది శ్రీనన్న అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ కూడా మూడు సంవత్సరాల పైనుంచి నిత్యం అన్నదానం చేస్తూ ఆకలితో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. మరి అన్నదానం అనేది మహాదానం, అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అని గమనించిన కంది శ్రీనివాసరెడ్డి 3 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం అన్నదానం చేస్తూ పేద ప్రజలను ఆకలి తీరుస్తూ ప్రజల మనసులో చిరస్థాయిగా సుస్థిర స్థానాన్ని అయితే ఆయన సంపాదించుకున్నారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జైనద్ మండలంలో పర్యటించారు. మండలంలోని గ్రామ పంచాయతీలు సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ముందుగా మండలంలోని కంటలో వైద్య సవిత అరవింద్, నిరాలలో పంద్రే చంద్రశేఖర్, లక్ష్మీపూర్లో సోర్తె గజానన్, జైనద్ మండలంలో గడ్డం రజిత, జగదీష్ రెడ్డి మొదలగు వారు అందరూ కలిశారు. 100% మరి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని అందరినైతే కోరారు. మరి రానున్న రోజుల్లో విజయమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నారు. రేపు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘన విజయం సాధిస్తుందో మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు, దానికి మరోసారి సమీక్ష నిర్వహించుకోవాలని చెప్పి కమిషనర్ రాణి కుమిదిని కూడా చెప్పారని కూడా ప్రచురించారు. ఇక ఇంపార్టెంట్గా చూసుకుంటే జిల్లాలో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తొలి దశ మలి దశ ఉద్యమాన్ని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా ప్రతినిధులు అందరూ దిగారు ఫొటోసు. ఇక అవినీతి రహిత సమాజమే మా లక్ష్యమని అంటున్నారు. ఇంకా ఓవరాల్గా మనకి ఈ రకంగా చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు అన్నీ ప్రచురించారు. ఇలా ఇక ఈ డేట్ వెనుక అసలు కారణం ఇదే. మరి ఎన్నో సస్పెన్సులకు తెరదించుతూ మరి అఖండ 2 12వ తారీఖున వస్తున్నట్టుగా మరి మనకి సమాచారం అవుతుంది. ఎరోస్ సంస్థకి మరి 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణ సంస్థ మరి బాకీ పడి ఉన్న నేపథ్యంలో 2009 నుంచి బాకీ పడి ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికీ వాళ్ళు ఆ బాకీ కట్టకపోవడంతో మరి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. దానివల్లనే అఖండ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సింది ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య బాబు అభిమానులు అందరూ కానీ, నందమూరి అభిమానులు అందరూ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒక అగ్ర హీరోకి ఈ విధంగా జరగటం ఏంటి అని చెప్పి. కానీ ఈ సమస్యను కూడా మళ్ళీ ఆయనే మరి పరిష్కారం చేశారు. ఇదే సమస్యని 14 రీల్స్ సంస్థ మాకు ఈ సమస్య ఉంది సార్ అని ముందే బాలకృష్ణ గారికి చెప్పుంటే మరి ఆయన ఆ రోజునే ఏమీ కాకుండా మరి ఒక నిర్ణయం తీసుకుని అనుకున్న డేట్కి అది రిలీజ్ అయ్యేది. కానీ 14 రీల్స్ సంస్థ అలా చేయలేదు. తాను చేసిన తప్పుకి క్షమాపణలు అయితే చెప్పుకుంది, కానీ జరగాల్సిన నష్టం, జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఓకే, గతం ఇప్పుడు అయిపోయింది. ఫ్రెష్ రిలీజ్ డేట్తో వచ్చారు. అయితే ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పటికీ కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడా తగ్గలేదు. మరి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు నందమూరి అభిమానులు. 100% ఈ సినిమా హిట్ అవుతుంది. బాలకృష్ణ రేంజ్ అంటూ మీరు చూస్తారని చెప్తున్నారు. అయ్యోరు తాండవం ఆడేస్తారని అయితే చెప్తున్నారు. ఇక ఏం ప్రచురించారో చూద్దాం. ఈ డేట్ వెనుకున్న అసలు కారణం ఇదేని ప్రచురించారు. గత వారం రావాల్సిన అఖండ 2 విడుదల ఆగిపోవడం నందమూరి అభిమానులను ఎంతగానో నిరాశకు మిగిల్చింది. సరిగ్గా ప్రీమియర్స్ పడాల్సిన టైంలో బ్రేక్ పడడంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్టయింది. అయితే ఇప్పుడు సమస్యలో కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వారం తిరగకముందే డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా డ్యామేజ్ కంట్రోల్కు సరైన నిర్ణయం అని చెప్పొచ్చు. నిజానికి లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యాక సినిమాను క్రిస్మస్ రేసులో నిలపాలని నిర్మాతలు భావించారు. కానీ అప్పటికి ఇంకా చాలా రోజుల సమయం ఉండడంతో సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు. ఆలస్యం అమృతం విషయం అన్నట్లు ఇప్పటికే పీక్స్లో ఉన్న అంచనాలను మరో 20 రోజులు మెయింటైన్ చేయడం కష్టమని భావించారు. అందుకే
వేడిగా ఉన్నప్పుడే పని కానిచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫైనల్గా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. దీనికి తోడు అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కావాలని సోషల్ మీడియాలో వారు చేసిన అడావిడి ట్రెండింగ్ చూసి నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఫ్యాన్స్ ఎమోషన్స్ను, వారి అగ్రెసివ్ను గౌరవించి రిస్క్ అయినా సరే ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నారు. వారం రోజులు ఆలస్యమైన ఇది ఇంకా మంచిదే అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రేక్షకుల దృష్టి ఇంకా ఈ సినిమా మీదే ఉంది. ప్రమోషన్స్ ఊపు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పబ్లిసిటీ మొదలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఉన్న బజ్ను అలాగే కంటిన్యూ చేస్తూ థియేటర్లోకి దిగితే ఓపెనింగ్స్కి మాత్రం డోకా ఉండదు. అయితే వారం రోజులు ఆగడం వల్ల వడ్డీల రూపంలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత నష్టం వాటిల్ని మాత్రం అయితే సహజం. ఆ నష్టాన్ని కవర్ చేయడానికి సినిమాకు ఓపెనింగ్స్ భారీగా రావాలి. ఫ్యాన్స్ పంతం నెగ్గింది కాబట్టి వారు బాధ్యతగా థియేటర్లకు క్యూ కడతారనడంలో సందేహం లేదు. చివరిగా డేట్, టైం అన్నీ బాగానే సెట్ అయ్యాయి. కానీ అసలు విషయం కంటెంట్లోనే ఉంది. ఇన్ని మలుపులు తిరిగాక వస్తున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. టాక్ కనుక ఏమాత్రం తేడా కొట్టినా ఈ కష్టమంతా అయితే వృధా అవుతుంది. అదే బొమ్మ అదిరిపోయిందని టాక్ వస్తే మాత్రం ఈ వారం రోజుల లేట్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర ఖాయమని అయితే చెప్తున్నారు. మరి 100% ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఎందుకు అవకాశం ఏంటంటే అఖండ 1 సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. ఎప్పుడైనా ఒకటి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రెండవది ఇప్పుడున్న సిచ్యువేషన్లో హిట్ అవడం అనేది, బ్లాక్ బస్టర్ అవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలుసు పుష్ప, బాహుబలి ఇవన్నీ 1 పార్ట్ కంటే రెండో పార్ట్ విపరీతంగా సక్సెస్ అయింది మనం చూసాం. ఒకప్పుడు రోజుల్లో టాలీవుడ్లో 15-20 సంవత్సరాల క్రితం ఫస్ట్ కంటే సీక్వెల్ హిట్ అయిన దాఖలాలు తక్కువ ఉండేవి, యాక్సెప్టబుల్ అయ్యి. ఎందుకంటే మనం చూసాం చాలా సినిమాలు కూడా అలా ఫస్ట్ చేసిన దాన్ని క్యారీ చేయడంలో డైరెక్టర్ కొంత తడుబాటు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. పాన్ ఇండియా లెవెల్కి రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఏదైతే ఫస్ట్ ఉందో దానికంటే తలదన్నే విధంగా పార్ట్ 2 ఉండడం అనేది మనం గమనిస్తూ వస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అదేవిధంగా హిట్లు కొడుతుంది. అఖండ 2 కూడా అదేవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనం కూడా అనుకుందాం. హిట్ అవ్వాలని ఆకాంక్షిద్దాం. ఇంక చూడొచ్చు, రూట్ మార్చిన మిల్కీ బ్యూటీ అని తమన్నా భాటియా ముందు చిన్న హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చిన మిల్కీ బ్యూటీ చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరి సరసన జతకట్టి స్టార్ హీరోయిన్గా ఒక వెలిగారు. అయితే కొన్నాళ్ళుగా తమన్నా బాలీవుడ్లో బాగా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బడ్జెట్లో సినిమాల్లో ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తూ అలరిస్తున్నారు. కొన్నాళ్ళుగా తమన్నా ఎక్కువగా ఐటెం సాంగ్స్లోనే ఆడియన్స్ చూస్తూ వస్తున్నారు. అలాంటి తమన్నా ఇప్పుడు తన రూట్ మార్చి ఓ బాలీవుడ్ బయోపిక్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ వి శాంతారాం జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో సినిమా తెరకెక్కుతుండగా అందులో శాంతారాం రెండో భార్య, ఒకప్పటి నటి అయిన జయశ్రీ గట్కర్ పాత్రలో తమన్నా కనిపిస్తున్నారు. రీసెంట్గా మేకర్స్ సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అందులో తమన్నా వింటేజ్ సెటప్లో చీరకట్టుతో ఎంతో అందంగా మెరిశారు. ఇంకా చెప్పాలంటే తమన్నా ఆ పోస్టర్లో ఒక వింటేజ్ నటి యొక్క వైబ్ను తీసుకొచ్చారు. కెరీర్లో ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేస్తున్న తమన్నా రీసెంట్గా ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తూ వచ్చి ఇప్పుడు సడన్గా ఓ బయోపిక్లో కీలక పాత్రకు ఎంపిక చేయడం విశేషమనే చెప్పాలి అని చెప్పి మరి ప్రచురించారు. ఓవరాల్గా చెప్పాలంటే మరి హ్యాపీ డేస్ నుంచి తమన్నా తన ప్రయాణాన్ని మరి ఊపు అందుకున్నారు. అంతకుముందు శ్రీ అని ఒక సినిమా చేశారు, 1-2 సినిమాలు చేశారు. కానీ ఆవిడ లైఫ్ని, గతిని మార్చేసింది. తెలుగు ప్రజలందరికీ దగ్గర చేసిన సినిమా అంటే హ్యాపీ డేస్ తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బద్రీనాథ్, అనేక వరుసపెట్టి సినిమాలు పెద్ద హీరోలతో చేసుకుంటూనే వచ్చారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు. కానీ తమన్నా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మాత్రం అందరూ కూడా పాజిటివ్ మార్కులే ఇచ్చేవాళ్ళు. మరి ఇండస్ట్రీలో తమన్నాలాగా డాన్స్ చేసే హీరోయిన్ మరి అందరిలోకి వెళ్ళా తానే టాప్ అని ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు శ్రీలీల అంటే ఇప్పుడు వచ్చింది, కానీ మరి తమన్నా ఒక ఊపేసింది అనేది చెప్పాలి. గతంలో మెగాస్టార్ చిరంజీవి టైంలో రాధాకి డ్యాన్స్లో చిరంజీవికి సమానంగా ఎంత క్రేజ్ ఉండేదో ఆ రకంగా అల్లు అర్జున్తో కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్తో కావచ్చు, రామ్ చరణ్తో కావచ్చు, తమన్నా వేసిన స్టెప్పులకి మరి టాలీవుడ్ అంతా ఫిదా అయింది. కానీ అక్కడ టాలీవుడ్తోనే కాకుండా మరి కోలీవుడ్, శాండిల్వుడ్లో కూడా సినిమాలు చేస్తూ బాలీవుడ్కి ఎదిగారు. ఒక్కసారి బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కొంత గ్యాప్ వచ్చింది. ఎందుకంటే సినిమాలో డేట్లు అడ్జస్ట్ కావాలి కాబట్టి. కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక స్పెషల్ సాంగ్తో అలరిస్తూనే ఉన్నారు తమన్నా. అలాంటి తమన్నా ఎప్పుడు కూడా ఎక్కువ మోడల్గా ఉండే పాత్రలు అయితే పోషించారు. కానీ ఫస్ట్ టైం ఒక బయోపిక్లో నటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. వింటేజ్ లుక్లో కనపడిన తమన్నా చాలా
అద్భుతంగా కనిపించారు. ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్ కాబోతున్నారు కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ఇవి. మనమైతే దీని గురించి చదివాం. ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా మరి ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం. ఎందుకంటే విశ్లేషించుకుంటేనే దానిలో గుడ్ ఆర్ బ్యాడ్లు అనేవి తెలుస్తాయి. తద్వారా మరి మనకి ఏంటి అసలు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఒక అవగాహన ఉంటుంది. మనందరికీ కూడా ఒక స్పష్టమైన అవగాహన రావడానికి ఈ విశ్లేషణ విఫలీకరంగా చర్చించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇది వాళ్ళ ప్రోగ్రాం చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.